to Afternoon Breaking Show. This is Asha. This is Rohit. Hi Rohit, good afternoon. Hi Asha. లేట్ చేయకుండా అప్డేట్స్ ఏందో చూసేద్దామా? కరెక్ట్. మనం ఇప్పుడు తమిళనాడు వెళ్ళాలి. ఓకే. తమిళనాడులో ఉదయనిధి అరెస్టుతో ఒక్కసారిగా అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఇష్యూని ఇంతటితో వదలకూడదని డిసైడ్ అయింది టీవీకే. ఉదయనిధిపై జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసింది. ఉదయనిధిపై మొత్తం 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రజాశాంతికి భంగం కలిగించడం, అల్లర్లకు ప్రేరేపించడం, మహిళా గౌరవానికి భంగం కలిగించడం, అసభ్యకరమైన భాష, నేరపూర్త కుట్ర వంటి సెక్షన్లు కూడా పెట్టారు. ఉదయనిధి ఇంటి వద్ద హై డ్రామా నడిచింది. సీఎం విజయ్ నటి త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేసిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మద్రాస్ హైకోర్టులో డిఎంకే లీగల్ సెల్ ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తంజావూరులో డిఎంకే నిరసన ప్రదర్శనలో ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో సభకు వచ్చిన కొంతమంది కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేశారు. తర్వాత కవర్ చేస్తూ తాను మాట్లాడింది కావేరీ నది గురించేనని సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మహిళలను అవమానించేలా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఈ కమెంట్స్ ఉన్నాయని మండిపడింది. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. రైట్, మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాము. ఎలక్షన్స్ ముందు కూడా ఈ విధంగా నటి త్రిషని ఉద్దేశించి కామెంట్స్ చేసినటువంటి పర్వం. అప్పుడు త్రిష కూడా రియాక్ట్ అయ్యారు. కరెక్ట్ ఆశ, నిజానికి మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం రాజకీయ నాయకులే డబుల్ మీనింగ్ డైలాగుల విషయంలో కొంచెం వెనక్కి ఉండాలి తప్ప వాళ్ళే ఒకటి ముందుకు వేస్తే ప్రజల్లో ఇంకా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడే అవకాశం ఉంటుంది. అందులోనూ మహిళల గౌరవానికి భంగం కలిగించే డబుల్ మీనింగ్ డైలాగ్ ఎవరు మాట్లాడిన తప్పు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మన ప్రతినిధి ఉమాశంకర్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఉమాశంకర్. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ కవర్ చేసుకుని ఉదయనిధిని అరెస్ట్ చేశారు అని వార్తలు వస్తున్నాయి. లేదు కోర్టు ఆదేశాలతో ఇంకా అరెస్ట్ చేశారు అని అంటూ ఉన్నారు. అందుకే డీటెయిల్స్ తెలుసుకుందాం ఉమాశంకర్ దగ్గర నుంచి. అప్డేట్స్ ఏంటి ఉమాశంకర్? ఆశ, తంజావూరులో 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఒక సెక్షన్ కింద మాత్రమే హైకోర్టు ఇప్పటివరకు అరెస్టు చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మిగతా సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నామని చెప్పి కొద్దిసేపటి క్రితమే ఆల్వార్పేటలోని స్టాలిన్ నివాసం నుంచి కూడా ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చిన తర్వాత ప్రస్తుతం అక్కడ నుంచి తంజావూరు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అటు డిఎంకే పార్టీ నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి ఇప్పటికే ఆందోళనకు దిగారు. ఎందుకు ఆ ఒక్క సెక్షన్ ఏంటి? ఆ సెక్షన్ మిగిలిన సెక్షన్స్ కి ఆదేశాలు ఎందుకు జారీ చేయలేదు? ఆ మిగిలిన సెక్షన్లు 7 సంవత్సరాలకు పైబడే శిక్ష పడే సెక్షన్లా, లోబడే సెక్షన్లా, నోటీస్ ఇచ్చే ఇవ్వాల్సిన సెక్షన్లా, లేదు డైరెక్ట్ అరెస్ట్ చేయాల్సిన సెక్షన్సా? నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా కొన్ని ఉన్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే ఉదయనిధి స్టాలిన్ పైన అక్కడ బహిరంగ సభలో చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి ఒక సెక్షన్ కింద పెట్టారు. సో ఆ ఒక సెక్షన్ అనేది అంటే ఒక పోలీస్ స్టేషన్లో నమోదైంది. దానిపైనే ఉదయనిధి స్టాలిన్ హైకోర్టుకి వెళ్ళారు. ఆ తర్వాత పలు సెక్షన్ల కింద ఇంకా తంజావూరులో కేసు నమోదైంది. తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో దాదాపు 2-3 కేసులు నమోదైనట్టయితే తెలుస్తుంది. అయితే ఒక కేసు విషయంగానే హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే సో దానిపైన హైకోర్టు ప్రస్తుతం స్టే విధించింది. దానిపైన కూడా 12 సంబంధించి కూడా రియాక్ట్ అన్నట్టు తెలుస్తుంది కదా. మరి ఉదయనిధి నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? ఎస్, ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జాతీయ మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు సెల్వకుమారు. సో దానిపైన కూడా ప్రస్తుతం కమిషన్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి ఆ వీడియోను కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఉదయనిధి స్టాలిన్ మాత్రము తాను అక్కడ ఉన్నటువంటి కావేరీ జలాలకి సంబంధించినటువంటి వివాదం పైనే ప్రశ్నించాను, మాట్లాడానే తప్ప త్రిషాను కావచ్చు లేకపోతే విజయ్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ దీనిపైన పూర్తిగా దుమారం రేగుతోంది. సభలోనే ఒక అందుకు స్టాలిన్ మాట్లాడుతుండగా అటు త్రిష అని అరవడంతో సో ఒక త్రిషాకు సంబంధించినటువంటి కొంత రిలేటెడ్గా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం ఇక్కడ వివాదానికి ప్రధానంగా కారణంగా చెప్పొచ్చు. అయితే దీనిపైనే ప్రస్తుతం దుమారం రేగుతోంది. అయితే తంజావూరు తీసుకువెళ్ళిన తర్వాత అటు ఉదయనిధి స్టాలిన్ సంబంధించి బెయిల్ ఇస్తారా లేదా అనే విషయాలపైన ఇంకా క్లారిటీ రావట్లేదు. కాకపోతే 7 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి కొన్ని సెక్షన్లు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాదనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరోవైపు ఇప్పటికే డిఎంకే నేతలంతా కూడా రోడ్డుపైకి వచ్చినటువంటి నేపథ్యంలోనే మరోవైపు అటు విజయ్కి సంబంధించిన ఉమాశంకర్, ఇప్పుడే కాదు గతం నుంచి చూస్తూనే ఉన్నాము. ఒకసారి త్రిష కూడా రియాక్ట్ అయ్యారు, అంటే కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే రాజకీయాల్లోకి వస్తున్నారు, ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారో. అంటే విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేశారు కదా, 2 స్థానాలను గెలిచారు. ఒక ప్లేస్ నుంచి ఒక నియోజకవర్గం నుంచి ఏమైనా త్రిషని కంటెస్ట్ చేయించబోతున్నారని, లారెన్స్ కూడా నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పి ఊహాగానాలు వచ్చాయి. అది వేరే విషయం. కానీ ఇక్కడ
ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడానికి డబుల్ మీనింగ్ డైలాగులు, మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అని. సో ఇది కక్షపూరిత రాజకీయాలు అంటున్నారు. విజయ్ కక్షపూరిత రాజకీయాలు లేని పాలన చేస్తారని అన్నారు. చూద్దాం మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో. బెయిల్ వస్తుందో రాదో, కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అనేది.